వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొన్ని చోట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. జిల్లాలకు అధ్యక్షులను నియమించుకుంటూ పోతున్నారు. అండ్ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షులను, కమిటీలను నియమించుకుంటూ వెళ్తూ ఉన్నారు. తాజాగా మరికొన్ని నియామకాలు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లీగల్ సెల్కి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ని నియమించారు. మరో కొన్ని వైసీపీ సెక్రటరీగా మరో ఒకరిద్దరు ఎవరైనా నియమించినట్లున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సోషల్ మీడియా కూడా ఒక వ్యక్తి గురించి సెర్చ్ చేస్తున్నారు. నన్ను కూడా చాలామంది అడిగారు ఎవరా వ్యక్తి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి సలహాదారు అంటే యాక్చువల్గా కొత్త పదవులు సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం మాత్రం కొత్త పేర్లు పెడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి సలహాదారు, ఆల్రెడీ నిర్మాణం ఉందిగా, సరే పోనీయండి. నిర్మాణానికి సలహాదారు అట ఆళ్ళ మోహన్ సాయిదత్ ఆళ్ళ మోహన్ సాయిదత్ కరెక్టే పలికినట్లున్నా అనే ఒక వ్యక్తి నియమించారు. వైసీపీ పార్టీ నిర్మాణానికి సలహాదారు, గుర్తుపెట్టుకోండి, పెద్ద పదవి అంటే పేరు పెద్దగా ఉంది. మరి ఈ ఆళ్ళ మోహన్ సాయిదత్ ఎవరు అని చెప్పి ఏపీ అయినా వేరే రాష్ట్రం అయినా ఢిల్లీ అయినా ఎవరా అని చెప్పి వైసీపీ శ్రేణులే మాట్లాడుకుంటూ ఉన్నాయి. నన్ను చాలామంది అడిగారు, తెలుసుకునే ప్రయత్నం చేశాం, కానీ చాలా ట్రై చేసినా కూడా లాస్ట్కు కొంతే అంటే ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది వ్యాలిడ్గానే. ఆయన గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అంటున్నారు. ఆయన ఒక పొలిటికల్ కన్సల్టెంట్, అంటే ఒక కొత్త ప్రశాంత్ కిషోర్ అనుకోవాలేమో, మరి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ప్రశాంత్ కిషోర్ని ఏమంటే యాజ్ ఇట్ ఈజ్ పోలి ఉంటాడు కదా అర్థం. అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కొత్త ప్రశాంత్ కిషోర్ అనాలేమో. అంటే ఈయన ఒక పొలిటికల్ కన్సల్టెంట్. ఈ ఆళ్ళ మోహన్ సాయిదత్ అనే పొలిటికల్ కన్సల్టెంట్. యాక్చువల్గా బీజేపీ పార్టీ పెద్దలతోటి అంటే బీజేపీ పార్టీతోటి దగ్గర సంబంధాలు ఉంటాయట. మొన్న ఎన్నికల్లో కూడా తెలంగాణకు సంబంధించి ఇక్కడ బీజేపీ వ్యవహారాలను ఢిల్లీ బీజేపీకి చేర్చడంలో వీళ్ళ టీమేనట ఆ ప్రముఖ పాత్ర పోషించింది. అంటే తెలంగాణ అంటే ఢిల్లీ లెవెల్ పార్టీలు, జాతీయ పార్టీలు ఏం చేస్తాయి, ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒక సపరేట్ నివేదికలు తెప్పించుకుంటాయి కొందరు కన్సల్టెంట్లను నియమించుకొని. సో తెలంగాణ బీజేపీకి సంబంధించి ఇక్కడి వ్యవహారాలను ఢిల్లీ పెద్దలకు చేర్చింది వీళ్ళ టీమేనట. సో మొత్తం మీద ఒక పొలిటికల్ కన్సల్టెంట్లు ఏం చేస్తారు, పార్టీ నిర్మాణానికి సలహాదారు అని అంటే మరి పొలిటికల్ కన్సల్టెంట్ అని చెప్పి సపరేట్ ఒక టీం అని అంటే సపరేట్ ఒక పేరు పెట్టకుండా పేరు మార్చినట్లున్నారు. మరి ఆయన టీం ఇక్కడ పనిచేస్తుందో లేదో, లేకుంటే ఆయన ఒక్కరే పనిచేస్తారు, ఇంకా ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. వైసీపీలో చాలామందికి ఈయన ఎవరో తెలియదు. ఎవరిని అడిగినా ఏమో మాకు తెలియదండి ఇప్పుడే అంటున్నాం అని అయితే అంటూ ఉన్నారు. సో మొత్తం మీద ఇన్ఫర్మేషన్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అట. బీజేపీ పెద్దలకు దగ్గరగా ఇన్ ద సెన్స్ బీజేపీతో ఎక్కువ కోఆర్డినేట్ అయి పనిచేశారట. తెలంగాణ బీజేపీకి ఢిల్లీకి కూడా మధ్యలో రెండింటిని లింక్ చేసి అంటే ఆ వ్యవహారాలను నడిపింది కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఢిల్లీకి చేర్చింది కూడా వీళ్ళ టీమేనట. ఆయన అయితే ఒక పొలిటికల్ కన్సల్టెంట్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక కొత్త ప్రశాంత్ కిషోర్. ఈయన ఒక్కరే పనిచేస్తారా సలహాదారుగా, లేకుంటే వాళ్ళ టీం పనిచేస్తుందా వైసీపీకి అన్నది ఆ ఒక్కటే క్లారిటీ రావాలి.